ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. గమనించండి, వాక్యంలో రాయబడిన మాట, నీ పానమును నీ యొక్క ఆహారమును నేను దీవించెదను అంటాడు. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రియులారా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, 90% మనకు వస్తున్నటువంటి రోగాలన్నింటికీ గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, మనము త్రాగుతున్నటువంటి నీరు, మనము తీసుకునేటటువంటి ఆహారము ద్వారా 90% అనారోగ్యం కలుగుతూ ఉందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు తెలియజేయడం జరిగింది. గమనించండి, మనం భోంచేసేటప్పుడు ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ ఆహారాన్ని దీవించండి, ఈ ఆహారం ద్వారా నాకు మంచి బలమును శక్తిని అనుగ్రహించి నేను జీవించి నీకు మహిమకరమైన కార్యాలు చేయాలి ప్రభువా అని మీరు ప్రార్థించి ఆహారాన్ని దీవించి మీరు భోజనం చేయాలని దేవుని సేవకుడుగా మనం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు యొక్క శిష్యులు, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించండి అని అడిగినప్పుడు, యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన నేర్పిస్తున్న సమయంలో మా అనుదిన ఆహారము మాకు దయచేయుము. గమనించండి, ఆహారం చాలా ప్రాముఖ్యం కదా. అయితే మనం తీసుకునేటటువంటి ఆహారము మన శరీరానికి మేలు చేయాలి, కానీ అది హాని చేయకుండా ఉండాలి అంటే ఆహారాన్ని దీవించమని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ భక్తుడు అద్భుతమైన మాట చెప్పాడు, తగినంత ఆహారం. ఈరోజు పెళ్లిలో మీరు చూడండి, మనం ఒక డిన్నర్కి వెళ్ళినప్పుడు ఒక న్యూట్రిషనిస్ట్ చెప్తా ఉన్నారు, ఆ చెప్పిన మాట, ఆ పెళ్లిలో మనం భోంచేసేటటువంటి ఆ తట్ట 1000 క్యాలరీస్ ఉంటుందంట. బిర్యానీ కానండి, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అక్కడ ఉన్నటువంటి స్వీట్. కొంతమంది చూడండి, అవసరం లేకుండా ఎక్కువ వేసుకుని వచ్చేస్తూ ఉంటారు, దాని అంతా తీసుకుని అలాగే వెళ్ళిపోయి కుప్పతోటలో పడేస్తూ ఉంటారు. భోజనాన్ని వేస్ట్ చేయొద్దండి, ఆహారాన్ని వేస్ట్ చేయొద్దండి. ఆహారం దొరకకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల మంది ఆకలితో చచ్చిపోతున్నారు ఈరోజు. నీకైతే ప్రభు ఆహారాన్ని ఇచ్చాడు, ఆహారాన్ని వేస్ట్ చేయొద్దండి, వృధా చేయొద్దండి. తగినంత మాత్రం భోంచేయండి, ఎంత కావాలో అంత మాటగా భోంచేయండి. తద్వారా దేవుడు మీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేస్తాడు. మీరు బ్రతికి ఉండడం ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. ఎవరికైనా భోజనం లేదా, ఆహారం లేదా, వారికి సహాయం చేయండి, మీ వంతు సహాయం చేయండి. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ప్లేసుల్లో నేను వెళ్ళినప్పుడు భోంచేసినప్పుడు భోజనము 1000 రూపాయలు, 1500 రూపాయలు అవుతుంటుంది విదేశాల్లో. అప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. 1300 రూపాయలు ఉంటే ఒకే ఒక బియ్యం బస్తా మా ఇంటికి తీసుకుని వస్తే మా కుటుంబం అంతా నెల మొత్తం తిన్నా కూడా మిగులుతుందండి. అది ఒకే రోజు ఒకే మీల్కి 1500 ఖర్చు అయిపోయేటప్పుడు చాలా బాధపడేవాడిని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తగినంత ఆహారము సమయానికి దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కానీ దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడంట. కనుక మీకు దేవుడు ఇచ్చిన ఆహారాన్ని బట్టి ప్రభువును స్తుతించండి. ఆహారం లేని వారికి సహాయం చేయండి, తగినంత మాత్రము భోంచేయండి, ఎక్కువ దినాలు జీవించడానికి ప్రయత్నం చేయండి. నీ కాలము కాకమునుపై నువ్వు ఎందుకు వెళ్ళిపోతామంటాడు ప్రసంగి గ్రంథంలో. కనుక దేవుడు మీరు చేస్తున్నటువంటి భోజనమును ఆశీర్వదించి మీకు ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారో, ఆకలితో అలమటిస్తున్నారో, వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా వారికి ఆహారాన్ని దయచేయండి. మా ప్రియులు తలపెట్టే కార్యంలో ఈ దినం జయమును అనుగ్రహించును. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.